సినీ కార్మికుల సమ్మెలో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 15 చేశాను నేను అన్ను 4-5 అయితే గ్యారంటీగా చేశాను. తర్వాత కాలంలో అయిపోయింది. మనలో ఆత్మన్యూనత ఉంది. ఎందుకు అసోసియేషన్కి డబ్బుల కోసం మాత్రమే యూనియన్కి వెళ్తాం, డబ్బుల కోసం మాత్రమే యూనియన్తో మాట్లాడుతుంది. ఈ సంఘటిత శక్తి ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా కనపడితే ప్రతివాడు మన మాట వింటాడు. సో ఇవాళ అవసరం కోసం మనం కలవటం కాదు, అవసరం ఉన్నా లేకపోయినా మనం అంతా ఒకటి, కార్మికులంతా ఒకటి అనాలంటే సంవత్సరానికి ఒకసారి మేడే రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ, లేకపోతే సాలిడారిటీ రోజు మొత్తం షూటింగ్ బంద్ చేసుకుని అందరూ వచ్చి ఒక రోజు కలవాలి, జనరల్ బాడీలు అటెండ్ అవ్వాలి. జీతాలు పెంచడానికి మాత్రమే యూనియన్, మన అప్పు జీతాలు తెస్తానికి మాత్రమే యూనియన్ కాదు. మన మంచి హక్కుని కాపాడుతూ మన బాధ్యతను కూడా కాపాడడానికి యూనియన్ ఉంటుంది, ఫెడరేషన్ ఉంటుంది. దానికి మీరు సహకరించాలి. ఇది అవకాశంగా తీసుకుని మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఏది చెప్పినా కార్మికుల గురించే మాట్లాడతారనే ధైర్యం, మన నమ్మకం కూడా. ఓకేనా? మన నిర్మాతలు, మన ఛాంబర్ మన ముందు పెట్టిన కండిషన్లు చెప్పే ముందు అసలు మన కార్యాచరణ ఎందుకు ఈ వేదిక ఏర్పాటు చేసుకోవాల్సింది అనేది మీ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు మన యూనియన్లో ఏ ఒక్క కుటుంబంలో అయినా అందరూ సమానంగా ఉండరు. కొందరు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వ్యతిరేక భావనలతో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఏది ఏమైనా అంతిమంగా మన కుటుంబ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఆ నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 24 యూనియన్లో 24 అంతర్గతంగా ఉంటాయి కాబట్టి అన్ని సమస్యలు అందరికీ అటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. కావున మనకి ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాలకు ఒకసారి మనం వేతనాలు పెంచుకుంటా ఉంటాం. మీకు తెలుసు, 2014లో పెరిగాయి, మళ్ళీ 2017లో పెరగాలి, కానీ 2018లో పెంచారు. అక్కడ ఒక 1 ఇయర్ పోయింది మనకి. ఆ తర్వాత 2018లో పెరగాల్సింది 2022లో పెంచారు. అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి, వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 2022లో మనందరం కూడా, అప్పుడు దిల్ రాజు గారు చైర్మన్గా, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ కలిసి మనకి 30% వేతనాలు పెంచి ఇచ్చారు. ఆ రోజే చాలా క్లారిటీగా చెప్పారు, ఇక మరలా మీటింగులు ఉండవు, మీకు ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటా వెళ్తాము, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడతాం తప్ప వేరే విషయాలు మాట్లాడము అని. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాం. మనకి ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతాయి కదా, దాని ప్రకారం వెళ్దాం కదా అని. ఎప్పుడైతే మళ్ళీ 2025 ఫైటర్స్కి ఏమో మార్చి నెలలో అయిపోతుంది, మిగతా 23 యూనియన్లకేమో జూన్తో అయిపోతుంది. కాబట్టి మా వేతనాలు పెంచవలసిన సమయం ఏర్పడ్డది అని చెప్పేసి మేము 2025 మార్చిలోనే వారికి లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది. సార్, ఫైటర్స్ది మార్చితో అయిపోతుంది, మాది జూన్తో అయిపోతుంది, కాబట్టి ముందు నుంచే మీరు ఏదైతే చెప్పారో ఆ కండిషన్కి కట్టుబడి మాకు వేతనాలు పెంచుతున్నారా లేదా అని చెప్పేసి వారి దగ్గర తీసుకెళ్ళాం. తర్వాత ఎప్పుడూ కూడా మమ్మల్ని మీటింగ్కి పిలవలేదు. ప్రతిరోజు మేము సంప్రదిస్తూనే ఉన్నాం వివిధ రకాలుగా. ఫైటర్స్ సమస్యలు, మిగతా యూనియన్ సమస్యలు వచ్చినప్పుడు కూడా కోఆర్డినేషన్ కమిటీ ఛాంబర్కి వెళ్తుంది. అలాగే నేను కానీ, సెక్రటరీ అమ్మిరాజు గారు కానీ ఎప్పుడు కూడా ఛాంబర్లో వివిధ రకాలుగా మాట్లాడుతున్న సమయంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పాం. ఎప్పుడు కూడా మీటింగ్ ఏర్పాటు చేయలేదు. అంతిమంగా జూన్ 24వ తేదీ వారు ఒక మీటింగ్ పిలిచారు ఛాంబర్కి. అక్కడ కేఎల్ నారాయణ గారి చైర్మన్గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇప్పుడే మన అందరికీ కూడా మనకు సపోర్ట్గా నిలబడడానికి వచ్చిన చంద్రవాడ శ్రీనివాసరావు గారికి ఒక్కసారి గట్టిగా అందరూ కూడా స్వాగతం పలుకుదాం. మన సమస్య అంతా కూడా ఆ రోజు జూన్ 24వ తేదీ మన ఛాంబర్లో వివరించడం జరిగింది. సార్, మాకు వేతనాలు పెంచాలి, ఇలా వేతనాలు పెంచవలసిన సమయంలోనే లాస్ట్లో పిలిచి మళ్ళీ కాలయాపన చేసే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మీరు గతంలో ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నామంటే, కేఎల్ నారాయణ గారు మా ఒక్క 15 రోజులు టైం ఇవ్వండి, ఆగస్టు 1 వరకు టైం ఇవ్వండి, మీకు కంపల్సరీగా మీరు అడిగిన విధంగా వేతనాలు పెంచుతాము, మాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి అని చెప్పారు. ఓకే సార్, మేము మాట్లాడతామని చెప్పాం. తర్వాత మనల్ని పిలవకుండా డైరెక్ట్గా లేబర్ కమిషనర్ ఆఫీస్కి వారు వెళ్ళడం జరిగింది. అసలు అక్కడికి ఎవరైనా సరే కార్మికుల వేతనాలు పెంచకపోతే ప్రాబ్లమ్స్ ఉంటే మనం వెళ్తాం కార్మిక చట్టాల దగ్గరికి. మరి వారు ఎందుకు వెళ్ళారో మాకు అర్థం కాలే ఇప్పటికి కూడా. అక్కడికి పిలిచారు, అక్కడ కూడా
కమిషనర్ గంగాధర్ గారు పిలవడం జరిగింది. వారి సమక్షంలో మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా 24 యూనియన్ల నుంచి అందరం వెళ్ళాం, క్లుప్తంగా క్లారిటీగా చెప్పాం. మరలా మీరు అక్కడ మాట్లాడుకోండి అని చెప్పారు. మళ్ళా జూలైలో పిలవంగా ఎప్పుడు పిలుస్తారని చెప్పి అడగంగా జూలై 26వ తేదీ పిలిచారు. పిలిచి ఆగస్టు 1లో క్లోజ్ చేద్దాం, 5% పెంచుతామన్నారు. మీకు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం, 5% ఒప్పుకోవాలి అన్నారు. అసలు 5% మనం పోరాడేది, మనం అడిగేది 5% కోసమా? మనం పెంచుతా అన్న మాట ఏంటి, వారు ఇస్తా అన్న మాట ఏంటి? దానికి వెంటనే మేము చెప్పాం, సార్ మేము గత 3 నెలల నుంచి చెప్తున్నాం కాబట్టి మాకు తప్పనిసరిగా వేతనాలు పెరగాలి, కాబట్టి వర్షం పడుతుంది, చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాం. ఇంకా థ్యాంక్ యూ అది స్పిరిట్ అంటే. కాబట్టి మీకు తెలియాలి, ఇక్కడ ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా అదే. ఒక నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తేనే ఏ విషయమైనా స్టెప్ ముందుకేస్తాం అన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని మీ అందరి సమక్షంలో తేలాలని వచ్చాం. ఆ తర్వాత ఆగస్టు 1కి మేము క్లారిటీగా చెప్పాం, ఏదైతే 30% వేతనాలు ఇస్తారో వారి షూటింగ్లు చేస్తాము, లేకపోతే మిగతా షూటింగ్లకి మేము విధులకి హాజరు కాలేమో అని వ్రాతపూర్వకంగా వారికి తెలియజేశాం. అప్పటికి కూడా ఆగస్టు 1కి ఆపుతామంటే ఆగస్టు 1 రోజు పిలిచారు. మళ్ళీ కరెక్ట్గా 31 సాయంత్రం పిలిచి వద్దొద్దు రేపు రండి, ఒక్క 3 రోజులు టైం ఇవ్వండి, 3 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. అప్పుడు పిలిచి ఒక 4 కండిషన్లు పెట్టారు, 9 కండిషన్లు పెట్టారు ఫస్ట్. దాంట్లో మళ్ళీ 4 కండిషన్లు ఒప్పుకోండి అన్నారు. ఆ 4 ఏంటంటే, 1 మేము ఎవరినైనా పెట్టుకొని ఎక్కడైనా షూటింగ్ చేస్తాం, దానికి మీరు అందరూ ఒప్పుకోవాలి అన్నారు. 2 ఫైటర్స్ డాన్సర్స్కి మనకు రేషియో ఉండేది ఎప్పటి నుంచో, గత 50 సంవత్సరాల నుంచి పెద్దలు పెట్టారు ఆ రేషియోని కూడా. వారిని ఎవరిని సంప్రదించకుండా రేషియో తీయాలి, రేషియో లేకుండా పనిచేయాలి అన్నారు. నెంబర్ 3 మనకి ఆదివారాలు కూడా డబుల్ కాల్ షీట్లు ఉంటాయి కొందరికి, కొన్ని యూనియన్లకి. మేము ఓన్లీ సింగిల్ కాల్ షీట్ ఇస్తాము, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. 4వది మనం 50 సంవత్సరాల ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి 6 గంటల కాల్ షీట్కి మన మైండ్ కానీ మనం కానీ మొత్తం కూడా అలవాటు పడ్డాం. ఎక్కడైనా సరే వివిధ రాష్ట్రాల్లో అంతా కూడా కాల్ షీట్ల ప్రకారమే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వారు కొత్తగా ఇప్పుడు 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది. దానికి మేము పలు రకాలుగా ఈ రోజు వరకు కూడా దాన్ని ఆమోదించలేదు. తర్వాత దాంట్లో నుంచే కొందరు నిర్మాతలు బయటకు వచ్చేసి చాలా మంది మాట్లాడారు, వీళ్ళు నాయకులు రాజకీయాలు చేస్తున్నారు, కార్మికులు ఒప్పుకుంటున్నారు, వారికి వాళ్ళు చెప్పట్లేదు అని. ప్రతి విషయం కూడా మీ కార్మిక నాయకులు అందరూ కూడా మీ అందరికీ ప్రతి ఒక్క విషయం కూడా తెలియజేస్తూనే ఉన్నాం. ఈ 15 రోజుల నుంచి ఏం జరుగుతుంది కూడా మీ అందరికి తెలుసా తెలీదా? కానీ మనలో ఐక్యత లేదని, వారు ఏమి చేయలేరని, 10 రోజులు వాళ్ళ షూటింగ్ బంద్ చేస్తే వాళ్ళే మన దగ్గరకు వస్తారని, వారే కడుపు కాలితే వాళ్ళే వస్తారనే విధంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు మాకు చాలా బాధ కలుగుతున్నాయని చెప్పేసి పలుసార్లు ఛాంబర్లో చెప్పాం. సార్ మీరు పెంచిన తర్వాత మీ కండిషన్లు ఏంటో అన్నీ మాట్లాడుతున్నాం, ఎంత పెంచుతారో క్లారిటీ చెప్పండి, కానీ అనవసరమైన విషయాలు మా కార్మికులు ఓపికను కనుక తప్పుపడితే మాత్రం సహించేది లేదు. కాబట్టి